హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. భారతదేశం రూపాయి విలువ ఎందుకింత దారుణంగా పడిపోయింది? డాలర్తో పోల్చుకుంటే, యుఎస్ డాలర్తో పోల్చుకుంటే భారత్ రూపాయి విలువ పాతాళం అంతకంటే కిందకు కూడా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే మనం చూస్తున్నామా? గతంలో ఎప్పుడైనా రూపాయి ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొనిందా అంటే 2013 తర్వాత మళ్ళీ అంతటి సంక్షోభాన్ని ఇప్పుడే మనం చూస్తున్నామని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రూపాయి పడిపోవడం, దీన్ని మనం ద్రవ్యోల్బణము అని అంటాం, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం. సో ఈ రూపాయి విలువ పడిపోవడానికి సంబంధించి భారతదేశంలోన ఎకనామిస్టులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా కంగారు పడిపోతున్నారు. వాళ్ళందరికీ మించి రూపాయి ఎంత పడిపోయిందో తెలియకున్నా కూడా ప్రతిరోజు కూడా పైసా ఖర్చు పెట్టందే పొద్దు గడవనటువంటి బడుగు బీద మధ్యతరగతి వర్గ ప్రజలు తమ జోబులకు చిల్లు పడిపోయిన విషయాన్ని మొదటిసారిగా చూస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, డీజిల్ ధర పెరిగిపోయింది, గ్యాస్ ధర పెరిగిపోయింది, పప్పు ఉప్పు ధాన్యాలు అన్నీ పెరిగిపోయాయి. మధ్యతరగతి జీవికి ఇవన్నీ కావాల్సిందే. మధ్యతరగతి కాదు, బతకడానికి ఇవన్నీ కావాలి. కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే పంచదార లేదు, పాల డబ్బా లేదు, బొగ్గులు లేవు, కప్పుకోవడానికి రగ్గులు లేవు అని అప్పట్లో ఎవరో ఒక కవి అన్నట్టు ఇప్పుడు మన పరిస్థితి అచ్చం అలాగే. ఏంటి రూపాయి ఎందుకు ఇంత బక్క చిక్కిపోయింది? దీనికి ఇంత పెద్ద దెబ్బ తగలడానికి ఏంటి కారణం అంటే అందరూ చెప్తున్నది ఒకే ఒక కారణం ఏంటి? ఇరాన్ అమెరికా యుద్ధం. ఈ రెండు దేశాల యుద్ధం వల్ల మన దేశానికి ఇంత పెద్ద విపత్తు నష్టం వాటిల్లింది. ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ అని మనం కాస్త జాగ్రత్తగా చూస్తే రూపాయి ఎలా రోజు రోజుకు గంట గంటకు కిందకు దిగజారిపోతుందో కళ్ళకు కడుతోంది, వెన్నులో వణుకు పుడుతోంది. మన జోబుల పరిస్థితి ఏంటని గుండె గుబేలు అంటోంది. అయితే ఒక చిదంబర రహస్యం ఏంటంటే యాక్చువల్గా రూపాయి విలువ తగ్గిపోవడానికి కారణం కేవలం ఇరాన్ అమెరికా యుద్ధం మాత్రమే కాదు, అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయని ఎకనామిస్టులు చెప్తున్నారు. అంతకు మించిన కారణాలంటే చాలా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో అవేంటో మనం చూద్దాం. అమెరికా ఇరాన్ వార్ కాకుండా ఇంకే కారణాలు భారత రూపాయిని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఫ్రెండ్స్. సో మొట్టమొదట డాలర్ ఈజ్ ఈక్వల్ టు రూపాయి ఎంత అనేది చూద్దామంట. ఒక డాలర్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మీకు? 96.86 అంటే ఒక డాలర్ విలువ 96 రూపాయల 86 దాకా ఎగబాకిందని. అంత పైకి అది వెళుతూ ఉంటే మన రూపాయి విలువ అంటే మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలోన ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ ఉండిందట. మనమేదో చరిత్రలో చదువుకుంటాం కదండి, గుప్తుల స్వర్ణయుగము, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగం అని అంటాం కదా. అలాంటి స్వర్ణయుగం ఏమైనా ఉండిందేమో తెలియదు, కానీ ఒక డాలర్ విలువ 1 రూపాయి ఉంటే 60 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించిన ప్రగతి ఏందయ్యా అంటే ఒక డాలర్ విలువను 96 రూపాయల 86 దిగజార్చుకున్నాం. మరి మనం సాధించింది ప్రగతి అధోగతి? మనం ఏం చేస్తున్నాం? మేము ఎంతో అభివృద్ధి సాధించామంటున్నాం. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం, జీవితాంతం ఇది అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పటికీ ఉండదేమో అని రూపాయి కథ మనకు చెప్తోంది. సో దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు 2013లోన ఇలాంటి సంక్షోభమే వచ్చిందని చెప్పాను కదా. అక్కడ ఫ్రాజల్ 5 అని ఒక మాట వచ్చింది. దీన్ని చెప్పిన వాళ్ళు ఎవరంటే మోర్గాన్ స్టేమ్లీ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఈ పదాన్ని కాయించేశారు. వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రాజల్ 5 అంటే ఒక దేశానికి కరెంట్ అకౌంట్ చాలా ఇన్స్టెబిలిటీగా ఉండి, అంటే డెఫిషియెంట్స్గా ఉండి, దాన్ని ఏమంటారంటే CAD అంటారు, అంటే కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అంటారు. ద్రవ్య లోటు, కరెంటు ఖాతా ద్రవ్య లోటు ఏ దేశానికైతే ఉంటుందో, ఏ దేశం ఎప్పుడు దిగుమతులపైనే ఆధారపడి ఎగుమతులను చెయ్యకుండా ఉంటుందో,
ఏ దేశం నుంచి అయితే డాలర్లు విపరీతంగా ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయో ఆ దేశాలను ఫ్రజైల్ అని అంటారు. ఫ్రాజైల్ అని ఏ దేశాలను అంటారంటే ఆ గొప్ప దేశాల సరసన మన భారతదేశం కూడా ఉంది. అవి ఏ దేశాలంటే భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, టర్కీ, దక్షిణ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలు భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈ 5 దేశాలను వాళ్ళు ఏమన్నారంటే ఫ్రాజిల్ 5 అని అన్నారు. ఈ ఫ్రాజిల్ 5లో ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఆర్థిక మాంద్యం ఉంటుంది, ఎప్పుడు చూసినా కూడా ద్రవ్యలోటు ఉంటుంది, ఎప్పుడు చూసినా కూడా నిరుద్యోగం ఉంటుంది, ఎప్పుడు చూసినా కూడా దరిద్రం ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే కనుక ఈ దేశాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అమెరికా ఇరాన్ వారు వల్ల మనకు కొత్తగా వచ్చిన ముప్పు ఉండొచ్చు, కొద్దిగా ఉండొచ్చు. అదేదో పెట్రోల్ రేటు 2 రూపాయలు 3 రూపాయలు పెరగడం దాకా ఉండొచ్చు. అయితే రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోవడానికి, ఇండియన్ ఎకానమీ దారుణంగా మారిపోవడానికి మీకు గుర్తుండే ఉంటుంది. ట్రంప్ ఒకానొక సందర్భంలో ఇండియా గురించి దారుణమైన కామెంట్ చేశారు. ఇట్ ఈస్ ఎ డెడ్ ఎకానమీ అని అన్నారు. మళ్ళీ ఆ మాట నిజం కాబోతోందని మనం వెన్ను తట్టి చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈ 5 దేశాలను ఫ్రాజిల్ 5 అని అంటారు. ఈ 5 దేశాల ఫినామినా ఒకే రీతిగా ఉంటుంది. ఈ 5 దేశాల లక్షణాలు ఆర్థిక మాంద్యంలోనే కొట్టుమిట్టాడుతున్నాయని 2013లో చెప్పారు. ఇది 2013 నాటి పరిస్థితి. ఇప్పట్లోన ఈ మిగిలిన దేశాలు మళ్ళీ పుంజుకున్నాయేమో మనకు తెలియదు, కానీ భారత్ మాత్రం అంతకంతకు దిగజారుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 2013 తర్వాత భారతదేశం పరిస్థితి కొంచెం మెరుగైంది. ఎందుకంటే కొన్ని కఠిన నియమాలు పెట్టారు. కఠిన నియమాలు అంటే ఏంటి? కొంచెం ఆర్థిక క్రమశిక్షణ అమలు చేయడం, ఆ తర్వాత గోల్డ్ను కంట్రోల్ చేయడం, ఆ తర్వాత సిఏడి అంటే కరెంట్ డెఫిషియన్సీని, కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీని కాస్త తగ్గించడం, ఆ తర్వాత దిగుమతులను తగ్గించుకోవడం, అన్నిటికీ మించి దిగుమతులను తగ్గించుకోవడం. మీరు ఇందాక మన మోడీ గారు అన్నారు, ప్రధాని మోడీ గారు, బంగారం కొనొద్దండి, దయచేసి మీరు బంగారం కొనొద్దండి అన్నారు. బంగారం కొనొద్దని ఎందుకు అంటున్నారు? మనం బంగారం కొంటే మన రూపాయి డాలర్ లెక్కన బయటికి వెళ్తుంది, మన దగ్గర లేదు. మనం బయట నుంచి తెచ్చుకోవాలి బంగారాన్ని. బంగారాన్ని దిగుమతి చేసుకోవాలంటే మన రూపాయిని డాలర్ల కిందగా మార్చి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఏంటి? $1 వాళ్ళకు అందాలి అంటే మనం 96 రూపాయల 86 పైసలు మూట కట్టి వాళ్ళకి ఇవ్వాలి. అందుకోసమే బంగారం కొనొద్దండి అని చెప్పారు. సో ఇక్కడ ఏంటి ఈ ముఖ్యాంశాలు ఏంటి అంటే 2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ క్వాంటిటేటివ్ ఈజింగ్ కార్యక్రమాన్ని తగ్గిస్తామని సంకేతం ఇచ్చింది. సో అమెరికాలోన వడ్డీ రేట్లు పెరుగుతాయి అన్నటువంటి ఒక పుకారు ఎప్పుడైతే వచ్చిందో ఫారిన్ ఇన్వెస్టర్లు వాళ్ళు ఏం చేశారు? సాధారణంగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ వడ్డీ రేటు ఎక్కువ ఉంటే అక్కడ పోయి సొమ్ము పెడతారు. అంతేగాని వడ్డీ రేటు ఏమాత్రం లేనటువంటి బ్యాంకుల్లో తెచ్చి పెట్టడానికి ఆ బ్యాంక్ పైన వాళ్ళకి ఏం మక్కువ ఉంటుంది? ఇట్స్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఓ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతే. సో ఇక్కడ ఈ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ఫారిన్లోన, ముఖ్యంగా అమెరికాలోన ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి, డిపాజిట్లు పెంచడానికి, ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి వాళ్ళు ఉత్సాహం చూపి ఏం చేశారు? అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ 5 దేశాల్లో ఉన్నటువంటి విదేశీ ఇన్వెస్ట్మెంట్లన్నింటినీ కూడా కరిగించేశారు. దాంతో మనకేమైపోయింది? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో తగ్గిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఫారినర్లు ఎక్కువగా ఉత్సాహం చూపట్లేదు. ఇండియాకు వచ్చి మనకు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఉత్సాహం చూపట్లేదు. మనం దావోస్ మీటింగ్లకు వెళ్తాం, గొప్పలు చెప్పుకుంటాం, గఫాలు కొట్టుకుంటాం, అయిపోయింది. లక్షల కోట్లని హోర్డింగులు కూడా వేసుకున్నాం తెలంగాణలో. మీరు గమనించారా లేదో? తెలంగాణలో లక్షల కోట్ల పెట్టుబడులు ఇదిగో వచ్చేస్తున్నాయి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, వెంటనే వచ్చేస్తుంది అని ఎన్ని కాకమ్మ కథలు మనం చెప్పుకున్నాం. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్.
దాని గురించి మనం ఆలోచించాలి. నిజంగా అన్ని పెట్టుబడులు కనుక వరుసగా క్యూ కట్టి వచ్చే పాట అయితే వచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ ఏంటి మొత్తం ఇండియాలోనే నిరుద్యోగ సమస్య తగ్గి ఉండేది కదా. సో అది మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఈ 5 దేశాల కరెన్సీలు తీవ్రంగా బలహీనపడ్డాయి. నేను 2013 నాటి స్థితి చెబుతున్నాను. అప్పుడు ఏమంటే 2013లోన 68 రూపాయలకు పడిపోయిందని లబోదీబం అన్నాం. ఇప్పుడు 96 రూపాయలకు పడిపోయింది. ఇప్పుడేమనాలి? ఏం అనడానికి కూడా లేదనమాట. మనం ఆవేశం ఎక్కడ ఆక్రోశించడానికి కూడా అసహాయమైపోయిన ఒక దీన పరిస్థితిలోనే ఇప్పుడు మనం ఉన్నాం. సో కరెంట్ అకౌంట్ లోటు ప్రధాన బలహీనత చెప్పాను కదండి. కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ ఇది మన ప్రధాన లోటు. అలాగే ఈ దేశాలు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నాయి. మనకు దిగుమతులు చేసుకునే సోక్ ఎక్కువైపోయింది. ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే పెట్రోల్ సరిగ్గా ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, పెట్రోల్ తక్కువగా వాడండి, డీజిల్ తక్కువగా వాడండి ఎందుకన్నారంటే మీరు క్రూడ్ ఆయిల్ని 86% మనం క్రూడ్ ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొని రోజు కొన్ని వేల లక్షల కోట్ల బ్యారెల్స్ని మనం దిగుమతి చేసుకొని ఇక్కడ మనము మన కార్లకు పోసుకుంటున్నాము, బండ్లకు పోసుకుంటున్నాము, తిరుగుతూ ఉన్నాము. ఎందుకు తిరుగుతున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. ఎకానమీ రూపాయి మొత్తం కూడా పెట్రోల్ రూపంలో కరిగి నీరై పారిపోతుంది. మళ్ళీ దీనికి అడ్డుకట్ట వేయడం ఎలాగా? మనకు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే మనం ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచించాలి. అందుకోసమే ఫ్రెండ్స్ మోడీ గారు ఏమన్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచుకోండి, అట్ ది సేమ్ టైం ఖర్చులు తగ్గించుకోండి. తాను ప్రధాని తన క్యాన్వాయ్లో సగం తగ్గించుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ తగ్గించుకుంటున్నారు. అంటే ఇది క్యాన్వాయ్లో ఒక 4 వెహికల్స్ తగ్గించుకున్నంత మాత్రాన ఇండియన్ ఎకానమీ బ్రహ్మాండమైపోయి బంపర్ అయిపోయి $1 = ₹1 అయిపోతుందా? ఎప్పటికీ కాదు. చాలా 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 దూరం మనం నడవాల్సి ఉంది. మనం రాళ్ళు రప్పలు ఉన్నటువంటి నేల దారిలోనే నడుస్తున్నాం. మళ్ళీ ఆ దారి సుగమం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూత్, ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. అలాగని నిరాశ నిస్పృహలకు కుంగిపోవడం కాదు. పరిస్థితి ఇలా ఉంది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం ఆలోచించవలసింది. అలాగే ఎగుమతులు తక్కువగా ఉండడంతోన కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ వస్తుంది. విదేశీ మూలధనంపై ఆధారపడడం ప్రమాదకరంగా మారింది. చమురు, బంగారం దిగుమతులు ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగింది. సో పెట్రోల్, డీజిల్, గ్యాస్ అండ్ గోల్డ్, సిల్వర్ వీటిపైన మనం వెంటనే తక్షణమే మనము నిఘా పెట్టి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని కేజీలు బంగారం కొనడానికి పోతే ఇంట్లో ఉండే లక్ష్మి కాస్త బయటికి వెళ్ళిపోవడం ఖాయం, పక్క. విదేశీ పెట్టుబడిదారులు డబ్బు తీసేసుకుంటుండడంతో స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అప్పట్లో భారత్కు అధిక సిఏడి, అధిక ద్రవ్యోల్బణ పాలసీ పెరాలసిస్ సమస్యలు ఉండేవి. పాలసీ పెరాలసిస్ అంటే ఏంటి? విధానపరమైన స్తబ్దత. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సోమరితనం, ఏ నిర్ణయం తీసుకోలేని ఒక ఇన్యాక్టివ్నెస్, దీన్ని ఏమంటారంటే పాలసీ పెరాలసిస్ అని అంటారు. పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎక్కడ కదలలేరు, చెయ్యి ఎక్కడ ఉండిపోతుంది. మన పాలసీలు కూడా అలాగే ఉండేవి ఎప్పుడు 2013లో. మళ్ళీ ఇప్పుడు ఏమయ్యాయి? ఇప్పుడు ఏమైనా మారాయా అంటే అబ్బే ఏం మారలేదని చెప్పొచ్చు. కాబట్టే భారతదేశాన్ని అప్పుడే బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా భావించారు. వడ్డీ రేట్లు పెంచడం, డాలర్లు అమ్మకాలు, బంగారం దిగుమతులు నియంత్రణ వంటి చర్యలు చేపట్టింది. ఇవన్నీ చేయడంతో 2013లో ఉన్న పరిస్థితి కాస్త తగ్గుదల ముఖం పట్టింది. అయితే మళ్ళీ సమస్య మొదలైంది. అంటే ఏంటి? మనం ఏదైతే చర్యలు చెప్తున్నామో పెరిఫెరల్, ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి చర్యలు మాత్రమే. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే మనం చేయాల్సింది ఏంటి? పెట్టుబడులను ఆకర్షించాలి, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలి. ఆ తర్వాత ఆర్థిక లోపాలను అంగీకరించి తక్షణ చర్యలు తీసుకోకపోతే సామాన్యుడిపై అణిచివేత, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైపోతుంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగాలు ఫైర్ చేసేస్తున్నాయి. ఐటీ కంపెనీలు లబోదిబోం అంటున్నాయి. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితిలో మనము ఉన్నప్పుడు స్వయం శక్తిగా మారకపోతే మేడ్ ఇన్ ఇండియా అనేటువంటిది కేవలం మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటిది కేవలం పొలిటికల్ నినాదం కాదు ఫ్రెండ్స్. ఇది మనం తక్షణం అమలు చేయాల్సిన అవసరం. స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి స్వదేశీ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు రావాలి. స్వదేశీ ఉద్యమం రావాలి. మనం కట్టుకునే బట్టలు మొదలు, మనం తినే తిండి మొదలు, మనం ధరించే ప్రతి వస్తువు మొదలు, మన దైనందిక జీవితంలో ప్రతి అంశాన్ని కూడా స్వదేశీగానే ఉంటే ఖచ్చితంగా మనం ఈ సమస్య నుంచి బయటపడగలం.
లేకపోతే దారుణమైపోతాం. మీకు ఇంకొక భయంకరమైన సత్యం చెప్పి నేను ఈ టాపిక్ను ముగిస్తాను. మనం ఏమనుకుంటున్నాం, అమెరికా డాలర్తో పోల్చుకుంటే ఇండియా డాలర్ పడిపోయింది అనుకుంటాం. పొరుగునున్నటువంటి పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను చూసి అమ్మ వాళ్ళకంటే మనం పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ ఒక ఎకనామిస్ట్ చెప్పినటువంటి దారుణమైన సత్యం మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. డాలర్లోనే కాదు, పాకిస్తాన్ రూపీ, బంగ్లాదేశ్ టాకాతో పోలిస్తే ప్రతి ఏటా 10% రూపాయి మారక విలువ తగ్గిపోతుంది. ఎవ్రీ ఇయర్ 10% ఇస్ డిక్రీజింగ్ కంపేర్ టు పాకిస్తాన్ రూపీ అండ్ బంగ్లాదేశ్ టాకా. కాబట్టి డాలర్ అయితే మనకు దూరం అనుకోవచ్చు, కానీ పాకిస్తాన్తో పోల్చుకున్నా కూడా మనం పడిపోతున్నాం. బంగ్లాదేశ్ను పోల్చుకుంటే కూడా మనం పడిపోతున్నాం. మళ్ళీ మనం ఇప్పుడు లేచేది ఎప్పుడు, పరిగెత్తేది ఎప్పుడు, కనీసం నిలబడేది ఆలోచించండి ఫ్రెండ్. కాబట్టి రూపాయి బక్క చిక్కిపోయింది అని బాధపడడం కాదు, దాన్ని బలోపేతం చేయాలంటే మనమేం చేయాలని ఆలోచించుకునే సమయం వచ్చింది. దట్స్ ఆల్.